నిబంధన ఇశ్రాయేల్. లవోదికయ్యలాగుంది. నువ్వు గుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరుడవు, అయినా నాకేం కొదువు అనుకుంటున్నావు. ఇది ఈనాటి ఇశ్రాయేలు పరిస్థితి, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు పరిస్థితి. గాడిద పిల్ల మీద వచ్చి యేసు ఏడ్చాడు. మరి ఇప్పుడు ఈనాటి సంఘం కొరకు మనం ఏడవద్దా? భారం ఉందా? నీకు జబ్బు చేస్తే ఏడుస్తావు, నీకు ఇంట్లో అప్పు అయితే ఏడుస్తావు, ఇంట్లో సమాధానం లేదని ఏడుస్తావు, ఎవడో ఏదో అన్నాడని ఏడుస్తావు. దేవుని సంఘానికే మారు మనసు రావాలని ఏడ్చావా ఎప్పుడైనా? నాకెన్నో అవసరాలు ఉన్నాయి, అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను నేను. నా రోగం కోసం కాదు, దేవుని బిడ్డలకు మారు మనస్సు రావాలని ఏడుస్తున్నా. నీ కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ కావాలా, నీ యొక్క శ్రద్ధ షిఫ్ట్ కావాలి. నీ అవసరాల కొరకు ఏడవడం ప్రార్థన జీవితం కాదు. దేవుని అవసరాల కొరకు ఏడవటం నిజమైన ప్రార్థన. దేవుని ప్రజలందరి అవసరాల కొరకు ఏడవడం నిజమైన ప్రార్థన. దేవుని ప్రజలందరి భౌతిక అవసరాలే కాదు, ఆధ్యాత్మిక అవసరం, మారు మనస్సు, సత్యగ్రహింపు, సత్యంలోనికి అందరూ రావాలని ఏడవడం, అది నిజమైన ప్రార్థన పరుల లక్షణం. ఎంతసేపు నీ కోసం నువ్వే ఏడుస్తావా? అన్యమతస్థులు కూడా ఏడుస్తారు. అన్యమతస్థులు కూడా వాళ్ళు నమ్మిన దేవతల ముందు వాళ్ళ గోడు చెప్పుకుంటారు. చెప్పుకోరా? అన్యమతస్థులు వాళ్ళు నమ్మిన దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటారా లేదా? మరి నువ్వు కూడా నీ బాధలు చెప్పుకుంటావు. పెద్ద ప్రార్థన చేసింది ఏముంది? మనకు కావలసింది ఏంటంటే, ఎలాంటి వాళ్ళు ఇప్పుడు కావాలంటే, నేను ఏమైపోయినా పర్లేదు తండ్రి, ఈ బాధల్లో నేను నలిగి నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ చచ్చిపోయిన నీ సంఘాన్ని బ్రతికించు. లవోదికయ అనుభవంలో ఉన్న నీ సంఘాన్ని బ్రతికించు ప్రభువా. ఒకప్పుడు ఇశ్రాయేలుకు ద్వారాలు మూయబడతాయని నువ్వు ఏడ్చావు. మనకు కూడా ఎక్కువ కాలం లేదుకా, త్వరలోనే మనము కూడా మారు మనసు పొందకుండా దేవుడు తలుపులు మూసేసే టైం దగ్గరకు వస్తుంది. తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టు ఇవ్వాలేను రావాలి, లేకపోతే బుద్ధి లేని కన్యకలు వచ్చినట్టు ఉంటుంది. సమయం ఉండగా వస్తే తప్పిపోయిన కుమారుణ్ణి చేర్చుకున్నట్టుగా చేర్చుకుంటాడు. సమయం దాటిపోయినాక వస్తే బుద్ధి లేని కన్యకలు వచ్చినట్టుగా ఉంటుంది. అయ్యా తలుపు తీయమంటే ఎవరో మీరు నాకు తెలియదు పొమ్మన్నాడు. సమయం ఉండగానే మారు మనస్సు అందరూ పొందాలి. తప్పదు. దాని కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. ఒక మాట అడుగుతాను, ఇశ్రాయేలు మీదికి రాబోతున్న ఘోరమైన శిక్షను చూసి యేసు ఏడ్చాడు. ఈ మారు మనస్సు లేని లవోదికయ సంఘాలను చూసి నీకేమనిపిస్తోంది? నిన్నే అడుగుతున్నా డైరెక్ట్గా. నువ్వు దౌర్భాగ్యుడవు, గ్రుడ్డివాడవు, దిక్కులేని వాడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవు. నాకు ఏం తక్కువ లేదు అనుకుంటున్నావు అని దేవుడు చెప్పిన ఆ లవోదికయ సంఘం నీ కళ్ళ ముందు, నీ చుట్టూ ఉంది, ఆవరించి ఉంది, ప్రపంచమంతటా ఉంది. ఎప్పుడైనా నీకు ఏడుపు వచ్చిందా? ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? ముందు దాని కొరకు అడుగు, ప్రభువా, పతనమైపోయిన క్రైస్తవ సమాజాన్ని చూసి కన్నీళ్లు రాల్చగలిగే పవిత్ర హృదయం నాకు దయచేయి. నా బాధల కోసం నేను ఏడ్చేది గొప్ప భక్తి కాదయ్యా,
చెడిపోయిన, పడిపోయిన, చల్లారిపోయిన, పతనమైపోయిన సంఘాలను చూసి గుండె పగిలి రోధించే అగ్ని నాలో పుట్టించు. ఒక హయ్యర్ లెవెల్కి నన్ను తీసుకొని వెళ్ళమని మనం అడుగుదాం. నేను చాలాసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తానండి. ఎప్పుడు వస్తుంది ఏడుపు తెలుసా? నాకు క్యాన్సర్ వచ్చిందని నేను ఒక్కనాడు కూడా ఏడవలేదు. దేవుని సాక్షిగా చెబుతున్నా, ఒక్క రోజు కూడా నేను ఏడవలేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని ఒక్క రోజు కూడా ఏడవలేదు. నా ఇంట్లో ఉన్న పిల్లలకు తెలుసు, అందరికీ తెలుసు. పిల్లలు ఏడ్చారు, నేను ఏడవలే. కానీ ప్రార్థించలేని సంఘం, సత్యం అంటే ఇష్టం లేని సంఘం, యథార్థత లేని సంఘం, దేవుని హృదయ భారాన్ని తమలో నింపుకోలేనటువంటి సంఘం, వీళ్ళని చూసి నేను చాలాసార్లు ఏడ్చాను. నీ యొక్క కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ కావాలి. నాలో ఒక మార్పు తీసుకురా తండ్రి. దేని కొరకు ఏడిస్తే నువ్వు మెచ్చుకుంటావో దాని కొరకు ఏడ్చే పరిపక్వత నాకు దయచేయమని అందరము ప్రార్థన చేద్దామండి. ఇది ప్రార్థనా సమయం. ఒక అరగంటైనా మనందరం ప్రార్థన చేద్దాం. కొద్దిసేపైనా ప్రార్థన చేద్దాం. ఒకరైనాక ఒకరు కాదు, గొల్లుమని కలిసి స్వరం ఎత్తాలందరూ కూడా. అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి, ఈ మట్టల ఆదివారం నాడు సంఘ యెరూషలేమును చూసి మనం ఏడుద్దాం. ఆ మట్టల ఆదివారం నాడు భౌతిక యెరూషలేమును చూసి యేసు ఏడ్చాడు. ఈ మట్టల ఆదివారం నాడు సంఘ యెరూషలేము కొరకు మనం ఏడుద్దాం.